భూభారతి రైతుల అవగాహన సదస్సు గురించి ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన గౌరవ సంగారెడ్డి కలెక్టర్ గారు శ్రీమతి వల్లూరు క్రాంతి గారు, మరియు అడిషనల్ కలెక్టర్ గౌరవనీయులు మాధురి గారు, జిల్లా వ్యవసాయ అధికారి మరి మన ఏడీ అగ్రికల్చర్ గారు, డిఎస్పి గారు, మా మండల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సుభాష్ పటేల్ గారు, ఆర్డీఓ గారు, ఇంకా మా సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి గారు, సంగన్న అడ్వకేట్ గారు, మా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మా ఏడీ గారు, ప్రతి ఒక్క ఎప్పుడు రెగ్యులర్గా ఉంటారని చెప్తా ఉన్నారు. తర్వాత మా పిఎస్సి చైర్మన్ శ్రీకాంత్ గారు, మాజీ సర్పంచులు, మా ఎంపీటీసీ దోండి పటేల్ గారు, సర్పంచ్ రామచంద్ర, ప్రతి ఒక్కరికి కూడా, తర్వాత ఇక్కడ వచ్చినటువంటి రైతు సోదరులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. అయితే మీకు అందరికీ తెలుసు, ధరణి వచ్చిన తర్వాత ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారని మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే ప్రతిదీ అన్ని అవకతవకలే. 1 ఎకరాలు ఉంటే 30 ఎకరాలు పడడము ఇట్లాంటివి జరిగినాయి. తర్వాత ప్రభుత్వ భూమి ఒక 10 ఎకరాలు ఉంటే మొత్తం ఆ సర్వే నెంబర్ మొత్తం ప్రభుత్వ భూమి అని పడ్డది. దాని తర్వాత ఇంకోటి వక్ భూమి కానీ లేకుంటే దేవాదాయ భూమి కానీ ఏది ఉన్నా కూడా అది కొంచెం ఉంటే దాంట్లో పార్షియల్గా ఉంటే కూడా మొత్తం ఆ సర్వే నెంబరే ప్రొహిబిషన్లో పడింది. అట్లాంటి సమస్యలన్నీ ఇప్పుడు తీరబోతూ ఉన్నాయి. అప్పుడు పట్వాడీలు ఉంటే మన విఆర్ఓలు ఉండ్రి, విఆర్ఓల ద్వారా వాళ్ళందరూ రద్దులు చేసిండ్రు. తర్వాత అధికారాలన్నీ మొత్తము తహసీల్దార్ల నుంచి లాగేసుకున్నారు, ఆర్డీఓల నుంచి అధికారాలు లాగేసుకున్నారు. వాళ్ళకి ఎలాంటి అధికారాలు నామమాత్రం అంతే, అప్లికేషన్లు తీసుకోవాలి, ఫార్వర్డ్ చేయాలి. కొన్ని అధికారాలు కలెక్టర్ గారికి ఇచ్చిండ్రు, మిగిలినవన్నీ మళ్ళీ సీసీఎల్ఏ. అప్పుడు చట్టం లేదు. కేసీఆర్ ఏం చెప్తే అది, రాత్రి నిద్రపోయినప్పుడు ఆయనకి కళలో ఏమొస్తుందో పొద్దుగా లేవగానే అదే చెప్తుండే ఆఫీసర్లందరికీ, అట్లా కాదు సార్, ఇట్లా రూల్ అంటే లేలే చేయి, నేను చెప్తున్నా కదా, నేను చెప్పిందే రూల్, అదేమంటారు చూడ, నా మాటే శాసనం అన్నట్లా ఆయన చెప్పిందే వేదం, ఆయన చెప్పిందే రూల్. అప్పటికప్పుడే చట్టం మార్పులు, అప్పటికప్పుడే రూల్స్. ఇట్లా అర్ధరాత్రి ధరని తీసుకురావడం జరిగింది. ఒక స్టడీ లేదు, దీంతో ఏం సమస్యలు వస్తాయి, ముందు చేద్దామని లేదు. దాని వెనుక ఉద్దేశం మరి మంచి ఉద్దేశం ఉన్నదా చెడు ఉద్దేశం ఉన్నదా తెలియదు. ఎందుకంటే అర్ధరాత్రి రిజిస్ట్రేషన్లు అయినాయి. ఇక్కడ మండల ఆఫీస్లో రిజిస్ట్రేషన్లు చేసుకుంటే ఎవరికైనా బయటపడుతుందేమో అనుమానం వస్తుందని చెప్పి హైదరాబాద్లో రాత్రి 12 గంటలకు తహసీల్దార్లు పోయి లాగిన్ ఓపెన్ చేసుకొని అప్పుడు లాగిన్ అయ్యి అప్పుడు రిజిస్ట్రేషన్లు చేసిండ్రు. అంటే ఎంత అన్యాయం, ఎంత అక్రమం అనేది మీకు అందరికీ తెలుసు అని చెప్తా ఉన్నా. ఇది ఒకటే కాకుండా అసైన్మెంట్ కమిటీ, మీకు అందరికీ తెలుసు అసైన్మెంట్ కమిటీ ఉంటుండే ఆర్డీఓ లెవెల్లో. ఏ భూ హక్కులు కల్పించాలన్నా, దున్నుకొని ఎవరైతే కాస్తు చేసుకుంటున్నారో వారికి హక్కులు కల్పించాలన్నా, లేకుంటే ఎవరికైనా ఇండ పట్టాల గురించి ఇవ్వాలన్నా, ఏది ఇవ్వాలన్నా అసైన్మెంట్ కమిటీలో పాస్ చేసి పాస్బుక్లు అవన్నీ ఇవ్వడం జరుగుతూ ఉండే. కానీ దాని తర్వాత అవి మొత్తం గైడ్ చేసి పడేసిండ్రు. ఎక్కడ గల్లంతు, ఎక్కడ పోయినా ఏ మండలంలో పోయినా చూసినా అసైన్మెంట్ రిజిస్టర్లే లేవు. ఇప్పుడు ఇట్లనే కొన్ని మళ్ళీ అక్కడ సెక్రటరీ, ఇక్కడ అయితే మండలాలు సెక్రటరీ లెవెల్లో కూడా కొత్త సెక్రటరీ కడుతున్నారని చెప్పేసి అన్ని రికార్డులన్నీ వేరే దగ్గర తీసుకొని పోతే అక్కడ కూడా రికార్డులు గైబ్ చేసిన ఘనత గత ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్తా ఉన్నా. అదొకటే కాకుండా ఇంకా కూడా మీరు చూడండి ఎన్ని అవకతవకలు జరిగినాయి అప్పుడు అని చెప్పేసి. పోతే ఎవరికి కూడా అధికారాలు లేవు. ఎప్పుడు కానీ కోర్టుకు పోవాలంటే కోర్టులో వకీల్ ఫీజు ఉంటుంది, తర్వాత ఎన్నో సంవత్సరాలు పడుతుంది. తమ్ముంది అన్నకు తమ్ముంది, తర్వాత ఇద్దరి పేరు మీద ఒకటే పేరు మీద ఇద్దరు ఉంటారు అనుకోండి, ఆ మనిషి పేరు అదే, తండ్రి పేరు కూడా అదే. వీరి భూమి వానికి పడ్డది, పడి వానికి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు నా భూమి నీకు వచ్చిందంటే చేసే పరిస్థితి లేదు అక్కడ. చాలా నేను వెళ్ళుకుంటే ఇన్ని పైసలు నా పేరు మీద వచ్చింది, నేను ఎందుకు చేస్తాను. నిజంగా మీ దగ్గర ఒక 2 విషయాలు నాకు తెలుసు. మీ మండలంలో ఇద్దరు రైతులు వేరేల పేరు మీద పడ్డాయి. అవి వేరేల పేరు మీద పడితే కూడా వాళ్ళు పాపం కరెక్ట్గా వచ్చి నా భూమి కాదురా బాబు నాకు ఎక్కబడ్డది, మీకు రిజిస్ట్రేషన్ చేసిస్తా అని చేసి ఇచ్చిండ్రు. నిజంగా కూడా ఇక్కడ ఈ మండలంలో నాకు జరిగిన సంఘటన నాకు గుర్తుంది బాగా. అట్లాంటి వాళ్ళు ఎవరో కోట్లో ఒకరు, నూట్లో ఒకరు ఉంటారు. కానీ ఈరోజు రేపు మీరు చూస్తూ ఉన్నారు సాదా పరిణామాలు భూమి అమ్మిన తర్వాత కూడా అమలు కాకుండా పోతూ ఉన్నాయి. అట్లాంటి వాటికి పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో 18 రాష్ట్రాల్లో అధ్యయనం చేసి మొత్తము ఈ చట్టాన్ని కూలకంచయం చేసిన మొత్తం. కాకపోతే వీళ్ళందరూ టీఆర్ఎస్ వాళ్ళు ప్రతిదానికి ఇంకెప్పుడు 10 సంవత్సరాల అవకాశం ఇస్తే ఎప్పుడు కూడా పనిచేయలేదు, కేవలం భూ కబ్జాలు దాంట్లోనే ఉన్నారు. అయితే ఇప్పుడేమో 1 సంవత్సరం రాలేదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంకు, ఇంకెప్పుడు అమలు చేస్తారండి.
చూస్తున్నారు కదా. దానికి ధర్నాలు, రోడ్డెక్కి కాగితాల మీద మొత్తం రోడ్లు శాంక్షన్ చేసిండ్రు, ఒక్క రూపాయి లేదు. వాళ్ళ హయాంలో పనిచేసిన కాంట్రాక్టర్స్ కూడా బిల్లులు లేవు. కానీ ఇప్పుడేమో ధర్నాలు చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు సభ పెట్టిందంట 27 తారీఖు నాడు పెద్ద సభ. ఏం విలువ పెట్టిండో ఏమో తెలియదు. సభకు ఎవరు కూడా రానికి తయారు లేకపోతే వాళ్ళకు పైసలు ఇచ్చి సభకు తీసుకొని పోతా ఉన్నారు. అందరికీ మీకు ఇన్నిస్తా అన్నిస్తా అని చెప్పేసి. మనము మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు చేస్తారు 6 గ్యారెంటీలని. ఆల్రెడీ మనము ఫ్రీ బస్ ఇచ్చినాం, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చినాం, 500కి గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం, 32 కోట్ల రూపాయలు ఇక్కడ రుణమాఫీ చేయడం జరిగింది ఈ మండలంలో అని చెప్పి చెప్తా ఉన్నాం. ధరణిలో సరే మళ్ళా ఇది భూ భరోసాలో 4 ఎకరాల వరకు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ముందు ఇంకా కూడా మిగిలిన వారికి కూడా మళ్ళా ఈ రైతు భరోసా ఇవ్వడం జరుగుతుందని చెప్పి చెప్తా ఉన్నాం. కాకపోతే అప్పుడు వాళ్ళకు మీకున్న ఓపిక వాళ్ళకి లేదు, లీడర్లకు. పాపం రైతులు 10 ఏళ్ళు ఏం చేయలేదు, కాంగ్రెస్ వచ్చింది ఏమైనా చేస్తామేమో అని అన్ని ఎదురు చూస్తూ ఉంటే మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం ఇంకెప్పుడు చేస్తారంట. అరే మీకెందుకు, మీకు నాయకులకు ఎందుకు? ప్రజలకు లేని తొందర నాయకులకు ఉన్నది. మీరేమో మొత్తం దివాలా తీపిచ్చిపోయారు రాష్ట్రాన్ని. ఖజానా ఖాళీ, 7.5 లక్షల కోట్లు 8 లక్షల కోట్లు అప్పు చేసిపోయారు. మరి అవన్నీ కరెక్ట్ చేసుకోవాలంటే, సంసారం చక్క పెట్టుకోవాలంటే టైం పడుతుంది. కొంచెం ఆలస్యమైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ నుండి మన్మోహన్ సింగ్ వరకు ఆడిన మాట ఎప్పుడు తప్పలేదు. ఖచ్చితంగా కొంచెం ఆలస్యమైనా సరే మనం ఆ రోజు నుంచి చేయకపోతే ఈరోజు అసలు మన దేశం ఎక్కడ ఉంటుండే, రాష్ట్రం ఎక్కడ ఉంటుండే. ఏ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాలే పకడ్బందీగా చేసినాయి. మరి ఈరోజు వచ్చి 10 సంవత్సరాలలో మిగులు బడ్జెట్ రాష్ట్రం, సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినప్పుడు మిగులు బడ్జెట్ రాష్ట్రం, అట్లాంటిది 700 లక్షల కోట్ల అప్పు. అన్నీ పనికిరాని స్కీమ్లు అన్ని పెట్టేసి మొత్తం మిషన్ భగీరథ ముందు నాగలేదా మనం నీళ్ళు? స్మితా సబర్వాల్ గారు ఉన్నప్పుడు, మన ఫస్ట్ ప్లేస్ కృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు 150 కోట్లతో మనకు నీటి స్కీమ్ శాంక్షన్ చేసింది. దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి వచ్చి 80 కోట్లతోని మళ్ళీ దాన్ని ఇంకా అడిషనల్గా ఎక్కడెక్కడైతే లేవో అక్కడ శాంక్షన్ చేసింది. కానీ ఆయన కూడా మిషన్ భగీరథ 50,000 కోట్లు పెట్టిండు. ఎక్కడున్నాయి నీళ్ళు? ఇంటింటికి నల్ల అన్నారు, ఎక్కడైనా వస్తున్నదా? అన్ని ఇటువంటి మిషన్ భగీరథ అన్నారు, మిషన్ కాకతీయ అన్నారు. ఉన్న పనులకే డబల్ చేసి అసలు ఎక్కడ కూడా పనులు జరగలేదు. రోడ్డు మీద ఇంత మట్టి పోయలేదు, ఇంత కంకర కూడా వేయలేదు. అట్లాంటి మొత్తం మాటలు మాత్రం చెప్పిండ్రు. రైతు బంధు అన్ని స్కీమ్లు క్లోజ్ చేసిండు. మా వ్యవసాయ అధికారి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బాగా తెలుసు. స్ప్రింక్లర్లు లేవు, డ్రిప్ ఇరిగేషన్ లేదు, నాగన్లు లేవు, కల్టివేటర్లు లేవు, రోటోవేటర్లు లేవు, స్ప్రేయర్లు లేవు. గత ప్రభుత్వంలో మీకు అందరికీ బీద రైతులకు 50% సబ్సిడీ మీద మీకు అందరికీ కూడా ఇవన్నీ వ్యవసాయ పనిముట్లు ఇవ్వడం జరిగింది. అదొకటే కాదు, వ్యవసాయానికి ఎవరన్నా ట్రాక్టర్ కొనుక్కుంటామనంటే కరెక్ట్గా కిస్తు కడితే, ఎవరన్నా తప్పకుండా కిస్తు కడితే దాని మీద వడ్డీ శాతాన్ని మొత్తం వడ్డీ శాతం కూడా తగ్గించింది. దానికి వడ్డీ తగ్గించిండు. ఆ వెసులుబాటు కూడా లేకుండా మొత్తం వడ్డీ కట్టాలని చెప్పారు గత ప్రభుత్వంలో. స్కూళ్ళల్లో ఊడ్చే జీతగాళ్ళు లేరు, పిల్లలను ఊడవాలి, సార్లను ఊడవాలి. అట్లాంటిది స్కావెంజర్స్ ఇచ్చిండ్రు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక. అమ్మాదర్శ పాఠశాలలో తీసుకొని వచ్చి మొత్తం అన్ని కరెంటు కానీ, తాగే నీళ్లు కానీ, కాంపౌండ్ కానీ, మరుగుదొడ్లు కానీ నిర్మించడం జరిగింది. అదొకటే కాకుండా 11,000 మంది టీచర్లను అపాయింట్మెంట్ చేసి, ఎందుకంటే మనం ఆరోగ్య ప్రాంతానికి రావాలంటే భయపడతారు టీచర్లు భయపడతారు, తహసీల్దార్లు భయపడతారు, ఎంబీఓలు భయపడతారు. ఎందుకంటే దూరం అంట, ఇది 2 గంటలు రావచ్చు అక్కడి నుంచి ఇక్కడికి. కానీ అందరు సిటీ దగ్గరనే పనిచేయాలనుకుంటారు. అట్లాంటిది అందరికీ 11,000 మందికి ఉద్యోగాలు ఇస్తే మన టీచర్లు భర్తీ చేయడం జరిగింది. విద్యా వ్యవస్థను ప్రతిదాన్ని కూడా మంచిగా బలోపేతం చేస్తూ ఉన్నారు. వైద్య వ్యవస్థను కూడా బలోపేతం చేస్తూ ఉన్నారు. ఇక్కడ సబ్ సెంటర్ శాంక్షన్ చేయడం జరిగింది. మీరు ఒకవేళ జాగా ఇస్తే జాగా గురించి అక్కడ ఇక్కడ మీరే అనవసరంగా ఇది చేసుకుంటా ఉన్నారు. సబ్ సెంటర్ ఇక్కడ చేయడం జరిగింది. తర్వాత మీరు ప్లేస్ ఇస్తే ఇక్కడ పిఎస్సిఎస్ సొసైటీకి కూడా మేము కొత్త పర్మనెంట్ బిల్డింగ్ కట్టేయడానికి మేము రెడీ ఉన్నామని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. కానీ మీరు జాగా చూపించాలి. ప్రభుత్వ స్థలాలన్నీ ఆక్రమించుకుంటారు. ప్రభుత్వ స్థలాలను ఒక గుంట కూడా వేరే ఆక్రమించుకుంటే అందరు తిరగబడాలి. ఏ ఊర్లో అయినా సరే. ఇప్పుడు మనకు ఇల్లు ఫస్ట్ లిస్ట్లో జాగా ఉండి ఇల్లు అవసరం ఉండేలకు ఇల్లు ఇస్తూ ఉన్నాం. సెకండ్ లిస్ట్లో జాగా లేకుండా ఉండి వాళ్ళందరికీ ఇల్లు అవసరం ఉంటే వాళ్ళకి సెకండ్ లిస్ట్లో పెట్టినాం.
ప్రభుత్వ స్థలాలు గుర్తించి అక్కడక్కడ ప్లాటింగ్ చేసి వాళ్ళకు పట్టాలు ఇచ్చి వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం మీకు చేపడతా ఉన్నదని చెప్తా ఉన్నాను. అట్లాంటిది మళ్ళీ మేడం దృష్టికి తీసుకొచ్చిన ఇప్పుడే ఇక్కడ శ్మశాన వాటిక గురించి చెప్పారు నాకు. దాన్ని షిఫ్ట్ చేసి ఇక్కడ ప్రభుత్వ స్థలం కానీ అసైన్మెంట్ స్థలం ఉంటే కూడా మనము, ఎందుకంటే అక్కడ ఆఫీసుల పక్కకు ఇబ్బంది, స్కూల్కి ఇబ్బంది అవుతా ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇంకా భూ సమస్యలు ఏమైనా ఉంటే మీకు రెవెన్యూ టీం మీ ఊర్లలోకి వస్తుంది. దీని తర్వాత జూన్ 2 తర్వాత అక్కడికక్కడే సమస్యలు పరిష్కరిస్తారు. మీరు కూడా చదువురాని వాళ్ళకి అందరికీ ఊర్లో నచ్చజెప్పి వారి సమస్యలన్నీ ధరణిలో ఉన్న సమస్యలన్నీ 90% సమస్యలు అన్నీ కూడా మీకు అన్ని తీరిపోతాయి దీంట్లో. తర్వాత రికార్డ్స్ అన్ని మెయింటైన్ అవుతాయి. అక్కడ మందికి అసైన్మెంట్ కమిటీ రిజిస్టర్లు ఎట్లయితే మొత్తం గైడ్ అయినాయో అట్లా కాకుండా కంప్యూటర్లో ఆన్లైన్లో కూడా రికార్డ్ మెయింటైన్ చేస్తారు. తర్వాత ప్రతి డిసెంబర్ 31 నాడు అన్ని ప్రింట్అవుట్ తీసుకొని అన్ని రికార్డులు కూడా పాణీలు అవన్నీ కూడా పొందుపరుస్తారు. అంటే ఎక్కడ చూసినా కంప్యూటర్లో పొరపాటు అయితే, ఆన్లైన్లో పొరపాటు అయితే మీకు ఇక్కడ ఉంటుంది మాన్యువల్గా, లేదు ఇక్కడ పొరపాటు అయితే అక్కడ ఉంటుంది. కాబట్టి ఇంత పకడ్బందీ స్కీమ్. మళ్ళీ ఏ ఊరిది ఆ ఊరికి మ్యూటేషన్ రిజిస్టర్, మీ దగ్గర లావాదేవీలు అన్ని కొనుగోలు ఏమని ఉంటే ప్రతి ఊరికి ఒక రిజిస్టర్, ప్రతి ఊరికి ఒక భూదార్, మీకు ఒక్కొక్క మనిషికే భూదార్ కాదు, ఆధార్ ఎట్లన్న మనిషికి ఒక్కొక్క మీ అకౌంట్ మొత్తం ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో దానికి భూదార్ ఆ నంబర్ ఏరుకుంటుంది, ఒక్కరికే ఉంటుంది. భూదార్ అనేది ఒకటి కార్డు తీసుకొస్తున్నారు. దాని తర్వాత ఇక్కడ ఊరికి కూడా భూదార్ అని ఏదో మ్యూటేషన్ రిజిస్టర్. ఒక రైతు భూమి అమ్మితే ఆ రైతు ఖాతాల నుంచి తీసేసి ఇంకో రైతు కొనుక్కున్న రైతు ఖాతాలో ఎక్కిస్తారు. జమాబందీ ఎట్లున్నానో జమాబందీ అట్లనే ప్రతి సంవత్సరం కూడా జమాబందీ చేయబడతా ఉన్నది. ఇంత చట్టం ఇవన్నీ ఇంకెప్పుడు అంట సంవత్సరం నుంచి ఇవన్నీ స్టడీ చేసి పక్కడబందీగా చేసి ఇంకా 5 మండలాలలో ప్రాక్టికల్గా టీంలను పంపించి సర్వే నడుస్తూ ఉన్నది. ఇంకేమైనా సమస్యలు ఉత్పన్నమైతే దానికి తగిన పరిష్కారం కనుగొని మళ్ళీ ఈ చట్టాన్ని అన్ని నియోజకవర్గాల్లో ఇంప్లిమెంట్ చేయాలని మన ప్రభుత్వం ఉంది. మన శ్రీనివాస్ రెడ్డి గారు మంత్రి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వారి క్యాబినెట్ సహచరులు అందరూ కలిసి క్యాబినెట్ మీటింగ్లో డిసైడ్ చేసి ఇదంతా కార్యక్రమం చేపట్టడం జరిగింది. సమస్యలు ఎప్పటికక్కడే తీరిపోతాయని చెప్తా ఉన్నాం. తర్వాత ముఖ్యంగా ఇంకొక విషయం ఇక్కడ మేడం కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం ఏంటంటే, చాలామంది బడుగు బలైన వర్గాలు ఉన్నారు ఇక్కడ, చాలామంది బీసీ సోదరులు ఉన్నారు. మా ప్రభుత్వం మొన్ననే అసెంబ్లీలో చట్టం పాస్ చేసి 42% రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత మా కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తా ఉన్నాం. ఎప్పుడో అసలు స్వతంత్రం రాకంటే ముందు బీసీ కులగణన చేసిండ్రు. ఇప్పుడు మళ్ళా రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ఈ 42% రిజర్వేషన్లు, ఎందుకంటే కులగణన చేసి అప్పుడు బీసీ శాతం రిజర్వేషన్లు పెంచడం జరిగింది. అట్లనే కొన్ని కులాలు ఉపకులాలు బీసీలో కూడా చేయడం జరిగింది, ఓసీ నుండి బీసీకి చేయడం జరిగింది. అట్లాంటి వాటిలలో ఇక్కడ చాలామంది తమ దృష్టికి తీసుకొని వచ్చిందను ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అని ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు పెద్ద కులాలు ఉంటే కూడా వారికి ఇక్కడ ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అనుకోండి, టీఆర్ఎస్ ప్రభుత్వం అనుకోండి, వారిని బీసీలో చేర్చడం జరిగింది, బీసీ డి గ్రూపు. తర్వాత వీటిని 9th షెడ్యూల్లో అక్కడ పార్లమెంట్లో చట్టం చేసి వీటిని ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి అక్కడికి అందరికీ రిప్రజెంటేషన్ ఇస్తే ఇప్పటి వరకు అమలు కాలేదు. ముఖ్యంగా చెప్పేదంటే ఇక్కడ చాలామంది ఈ మండలంలో లింగాయతులు ఉన్నారు, తర్వాత చిట్టపు రెడ్డిలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా, తర్వాత ఆర్య క్షత్రియులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా బీసీ డి గ్రూప్కి వస్తారు. వీళ్ళందరికీ ఏమైతుందంటే బీసీ డీలో వచ్చేస్తారు మీరు అని ఆర్థికంగా వెనుకబట్టి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లలో, సెంట్రల్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ పరంగా అక్కడ వీళ్ళకు బీసీ సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు మేడం. దాన్ని ఎట్లా చేస్తారు మరి చెప్పేసి నేను దీని అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. అక్కడ బీసీ కులన్నప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి అని బీసీ కమిషన్ వారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. ఆల్రెడీ జాబ్లు వచ్చినాయి డిఎస్సీలో, వాళ్ళకు జాబ్లు వచ్చి ఈ ఈడబ్ల్యూఎస్ వర్తించదని కొంతమంది, కానీ 9th షెడ్యూల్లో వారిని బీసీ కేటగిరీలో చేర్చిన తర్వాత వారికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇవ్వకపోతే పర్వాలేదు, కానీ కేవలం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి దాంట్లోనే వారికి బీసీ రిజర్వేషన్లు అమలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అట్లాంటి వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ బీసీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పేసి అందరి తరఫున తమరికి మనవి చేసుకుంటా ఉన్నాను. అదే కాకుండా మొన్నటికి మొన్న కొత్తగా వచ్చిన నారాయణఖేడ్ తహసీల్దార్, మరి ఆమెకు అవగాహన లేదో ఏమో కానీ బ్రాహ్మణ్స్ ఉన్నారు, బ్రాహ్మణ్స్ కూడా ఈడబ్ల్యూఎస్ వర్తించదని చెప్తున్నారు. ఎకనామికల్ బ్యాక్వర్డ్ ఆ పురోహితులు
వాళ్ళు మొత్తము పురోహితం చేసుకొని జీవనోపాధి గడుపుతూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఏంటంటే నారాయణఖేడ్ మండలి ఇవ్వలేదు, ఆర్డీఓ గారి దృష్టికి వచ్చిందో లేదో తెలియదు. మరి ఇదొకటి. మళ్ళీ సక్సెసర్ తండ్రి చనిపోతే ఆయన భర్త చనిపోతే భార్య పేరు ఒకటే సక్సెషన్ సర్టిఫికేట్ ఇస్తా ఉంటుంది. కుమారులకు వాళ్ళకు ఇవ్వదని చెప్తా ఉన్నారు. నా దగ్గర కంప్లైంట్ వచ్చింది, తమడు దృష్టి పెట్టాలి. ఎందుకంటే నేను భార్య పేరు మీద ఎంతమంది ఉన్నారో వారికి సక్సెసర్స్ వాళ్ళందరి పేరు మీద సర్టిఫికేట్లు ఇవ్వాలి, సక్సెస్ సర్టిఫికేట్. కానీ నేను మీ భార్యకే ఇస్తా, వేరే వాళ్ళకి ఇవ్వాలి. మరి తెలిసి చెప్తున్నదో తెలియక చెప్తున్నదో. కాబట్టి ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయి అని చెప్పేసి తమ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం మేడం. తర్వాత ఇంకో విషయం, చాలా మంది జొన్నలు పండిస్తారు. ఆ జొన్నల కేంద్రం కూడా ఇక్కడ ఓపెన్ చేయడం